దైవజనులు మనకు ధ్యానవాక్యముగా ధ్యానములో నేర్పించిన సంగతులను మీరందరూ చదువుకునే వచ్చుంటారు అనుకుంటూ ఉన్నాను. ఆ వాక్యంలోనికి వెళ్ళకముందు ద్వితీయోపదేశకాండ గ్రంథము 34వ అధ్యాయములో ఒక చక్కని మాట మనము చదువుకుంటూ ఉన్నాము. 7వ వచనము, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల 120 సంవత్సరముల ఈడుగలవాడు. అందరూ చెప్పండమ్మా. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. సరే, అంతవరకు కథ అర్థమైంది. మన దైవజనులు కూడా మహిమలోనికి దేవుడు పిలిచినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవారు, అనగా వయస్సు గలవారు. ఇది అర్థమైపోయింది. 3వ మాటకు మనము వచ్చినట్లయితే, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇది ఒక ప్రత్యేకమైన విశేషము. 120 సంవత్సరములు అయినప్పటికీ కూడా మోషేకట కళ్ళు బాగా కనబడుతున్నాయట, శరీరములో మంచి బలం ఉన్నదట. దీనికి రహస్యం ఏమైనా మీకు తెలుసా? తెలుసా? మరి తెలిస్తే ఇంకెందుకు వాక్యం? ఏదో కొంచెం తెలిసేమో కదా, కానీ పూర్తిగా తెలియాలి. అమ్మా, నీ అందానికి రహస్యం ఏంటి అని ఒక సౌందర్యవతిని అడిగితే అన్నీ చెప్పదు. అవునా? కూర ఇంత బాగుగా ఉంది, ఎలా వండావంటే ఆమె చెప్పదు. అలాగే నీ ఇల్లు ఇంత బాగా కట్టుకున్నావు, ప్లాన్ ఎవరిది అంటే అది చెప్పరు. కానీ పరిశుద్ధాత్ముడైతే ఈ రహస్యాన్ని లేక ఈ మర్మాన్ని, ఈ మిస్టరీ వెనుక ఉన్న హిస్టరీ మనకు తెలియచేసిన వారై ఉన్నారు. అలాగున మనము కూడా చేయగలిగిన నాడు 120 ఏళ్ళు కాకపోయినా దేవుని ఏర్పాటు చిత్తమును బట్టి రాకడ ఆయుష్తో దేవుని చిత్తము మన బ్రతుకులో ఏమై ఉన్నదో దాని ద్వారా సంతోషముగా ఆనందముగా జీవించగలము. కానీ మోషే జీవితంలో ఈ 120 సంవత్సరములు కూడా అంతా సంతోషమేనా అంటే అది కానే కాదు. శిశువధ కాలంలో మోషే పుట్టాడు అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే మరి మగబిడ్డలను చంపివేయాలి అనే ఒక శాసనము రాజు ద్వారా బయలుదేరింది గనుక తల్లి కడుపులో ఉన్నప్పుడే మోషేకు మరణము కాచుకొని ఉన్నది. కానీ జ్ఞానము గల తల్లి దేవుడిచ్చిన ధైర్యమును బట్టి రాజాజ్ఞకు భయపడక దేవుని సంకల్పము ఆ దైవ ఆత్మ ప్రేరేపణ ద్వారా తాను ఎరిగియున్న కారణాన దివ్య సుందరుడైన మోషేను 3 మాసములు గృహములో పసిబిడ్డ ఉన్నాడు అన్న సంగతి ప్రక్కవారికి తెలియకుండా పెంచినట్టుగా మనము వాక్యములో చదువుకుంటూ ఉన్నాము. అయితే ఈ దినమందు మోషే గారిని మనకు జ్ఞాపకము చేస్తూ ఎన్నో విషయాలు, ప్రత్యేకతలు మోషేలో దాగి ఉండగా, పోయిన వారము కాక అంతకుముందు అనగా 1 నెల దినముల క్రిందట మోషే గురించి మనము ధ్యానిస్తూ అనుకున్నాం. మోషే విషయములో దేవుడే సాక్షి. నీ ప్రవర్తనకు, నీ భక్తికి, నీ జీవితానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా?
ఒకవేళ ఉంటే నీ అంతట నీవు చెప్పుకుంటే అది డాపుసర్ అవుతుంది. నిన్ను గురించి నీ ప్రక్కవారు చెప్తే అది ఘనతకు కారణమవుతుంది. కానీ ఇక్కడ సాక్ష్యములు 3 రకములైతే, ఒకటి ఎవరి గురించి వారే చెప్పుకునేది ఒక సాక్ష్యం, రెండవది ఒకరి గురించి మరి ఒకరు చెప్పేది మరి ఒక రకమైన సాక్ష్యం. మనుష్యులు కాకుండా దేవుడే మనిషి విషయంలో, విశ్వాసి విషయంలో, తన బిడ్డల విషయంలో చెప్పే సాక్ష్యము మరి ఒకటి అని మనము తెలుసుకుంటూ, వ్యక్తిని గురించి వ్యక్తి చెప్పుకోవచ్చు, కానీ అది అందరూ నమ్మలేరు. అలాగే ఒక వ్యక్తిని గురించి మరి ఒక వ్యక్తి చెప్పొచ్చు. కొంతమంది నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. కానీ దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని నమ్మకుండా ఉండగలమా? తప్పక నమ్ముతాం. ఎందుకు అంటే దేవుడు నమ్మ తగినవాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని మనము వాక్యములో చదువుకుంటున్నాము గనుక, దేవామే నమ్మతగిన వారమా, సృష్టికర్త నరుల హృదయము లందు నీకు స్తోత్ర గీతం. దేవా మేము నమ్మతగిన వారమా. అవునా, మానవులమైన మనమే నమ్మ తగిన వారము కాదు. కానీ ఒక అమ్మ అన్నది కదా ఒకసారి, అమ్మా నేను దేవుణ్ణి ఎంతో నమ్ముతూ ఉన్నాను, కానీ అదేంటో మరి దేవుడు మాత్రం నన్ను నమ్మడము లేదు అన్నదండి. ఏమనాల దానికి? ఏమీ చెప్పలేం. మానవుడు నమ్మ తగనివాడు, దేవుడు నమ్మ తగినవాడు. ఆయన యందు విశ్వాసముంచి పూర్ణ మనస్సుతో నీవు ఆయనను అడగాలే కానీ విశ్వాసము ద్వారా జరగనిదంటూ ఏమీ లేదు. 12 ఏళ్ల రోగము చెప్పుకోలేని బాధ కలిగినది అయినప్పటికీ ఆయన దగ్గరకు వచ్చింది, నోరు మాత్రము విప్పలేదు, క్రియ కనబడుతుంది. క్రియ ద్వారా అంగి అంచు మాత్రమే అంటుకుంది. ఎంత గొప్ప విశ్వాసం! ఆ విశ్వాసమే ఆమెకు స్వస్థతనిచ్చింది. రక్తధార కట్టెను అని వాక్యములో చదువుకుంటున్నాం గనుక, మోషే గురించి దేవుడు మొదట తన స్వజనుల ఎదుట, తన తోబుట్టువుల ఎదుట చెప్పిన సాక్ష్యమును మనము వినగలిగిన నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మ తగినవాడు, నమ్మకమైన వాడు అన్నారు. గనుక మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ మరి ఒకసారి అన్నారు, నరుడు నరునితో మాట్లాడినట్లు నా స్నేహితునిగా నేను మోషేతో ముచ్చటిస్తూ ఉన్నాను అంటూ 103వ కీర్తనలోనికి వస్తే, మోషేకు తన కార్యములను తెలియచేసెను అనే సంగతి మనము చూస్తూ ఉన్నాము. అంతకుముందు కూడా పరిశుద్ధాత్ముడు ఈ విషయమును మనకు తెలియచేసిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, అబ్రహాము గారి విషయంలో నేను చేయ తలంచినది నా స్నేహితుడైన అబ్రహాముకు దాచెదనా అన్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించేవారమైతే
ఆయన ఆజ్ఞలకు లోబడేవారమైతే దేవుడట మన దగ్గర ఏమీ దాచడు. ఎంత గొప్పవాడో చూడండి. తాను చేయబోయే ఆ కార్యమునట మోషే విషయములో దేవుడు దాచలేదు అంటూ పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త ఏటి వారలైన నెరుగ నాటి ధర్మముల్ దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు పుట్టెంగో బోధకుడాయిను పుట్టెంగో బోధకుడాయిను. 33వ అధ్యాయము 29 చివరిలో మనము చూచిన వారమైతేనట, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. ఎంత భయంకరమైన మాట. మీరు చదివే ఉంటారు కానీ అంతగా మనస్సు పెట్టి ఉండరేమో. అయితే మోషేకు చాలామంది శత్రువులు ఉన్నారు. ఎవరో కాదు, తనవారే, తన ఇంటివారే, తన అక్క, అన్న. ఒకానొక దినమందు మోషే విషయంలో ఎగతాళిగా మాట్లాడుకుంటూ దేవుడు మోషే ఒక్కడితోనే మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడుతున్నాడు. మోషేలో ఉన్న గొప్పతనం ఏంటి అన్నట్టుగా మాట్లాడుకున్న ఆ సమయంలో దేవుడే అంటూ ఉన్నాడు స్వయముగా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే నావాడు అన్నట్టు తన స్వంతము చేసుకొని మోషే విషయము ఎంత చక్కగా దేవుడు సెలవిస్తున్నాడో మనం ఇక్కడ వింటూ ఉన్నాము. అయితే పరిశుద్ధాత్ముడు అంటున్నారు కదా, నీ శత్రువులు నీకు లోబడినట్టుగా ఏమేస్తారట? వేషము వేయుదురు అంటే నటిస్తారు. నిన్ను ప్రేమించినట్టు, నువ్వంటే భయము అన్నట్టు నటిస్తారు. జాగ్రత్తగా ఉండండి. అవునా? కానీ మోషేకు దేవుడు అన్నీ ముందే తెలియచేసిన కారణాన మోషే సాత్వికుడై తనకున్న బలమును, తన శౌర్యమును తగ్గించుకొని బలహీనుడైనట్టే లోకానికి కనబడుతున్నాడు. కానీ మోషే దేవుని చేతిలో గొప్ప సాధనమై ఉన్నాడు, పనిముట్టై ఉన్నాడు, పరికరమై ఉన్నాడు. గనక గొర్రెలను కాచుకునేవాడు ఎంతటి వాడయ్యాడు? ఫరోకు దేవుడంతటి వాడయ్యాడు. దేవుడే అంటున్నాడు, ఫరోకు దేవునిగా చేస్తున్నాను నిన్ను. చూడండి ఎంత గొప్పతనమో. సాత్వికమును బట్టి ఆ అంతస్తు తాను సంపాదించుకున్నాడు. అంతేకాదు మోషే ఒక గొప్ప ప్రవక్త. అంతేకాదు మోషే రాజు కూడా అయ్యున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన బ్రతుకు మనము బ్రతికితే మానవులముగా మనలో ఎన్నో లోట్లు, లోపములు ఉండవచ్చు. ఏమండి? వాటిని సరిచేసే దేవుడు మనకున్నాడని నమ్మి బలహీనత కాలంలో నీ వైపు చూచుకొనకుండా నా బలము తట్టు చూడు అన్నారు కదా దైవజనుని. నేను వృద్ధుడను అని నీవు అనుకోవద్దు, నేను బలహీనుడను అని నీవు అనుకోవద్దు, నా బలము వైపు చూడు అని ఎన్ని మార్లు దేవదాసయ్య గారిని మన దేవుడు బలపరిచారో, ధైర్యపరిచారో జీవిత వృత్తాంతములో మనము వింటూ చదువుకుంటూ పెద్దల నోట సాక్ష్యములు విని ఆనందిస్తూ ఉన్నవారమై ఉన్నాము. అంతటి జనకునికి బిడ్డలమైన మనము
ఎలా జీవిస్తున్నాం అనేది స్వపరీక్ష చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనము చూస్తే 7 లక్షల మంది మోషేకు శత్రువులే. నీళ్లు కావాలంటే ఎక్కడుండి తేగలడు? రాళ్ళెత్తేవారు. అవునా? ఆ మీదట దేవుని మాటలు తెలియచేసినప్పుడు భయపడినట్టు నటించేవారు. నిజముగా భయముంటే మాంసము కొరకు ఏడుస్తారా? ఎక్కడి నుండి మాంసము తేగలడు? కానీ సాగిలపడుట అనే విద్య తప్ప మోషేకు మరి ఏ విద్య చేత కాదు. ఏది వచ్చినా దేవుని వైపు చూచుట, ఏది వచ్చినా దేవునితో చెప్పుకొనుట, ఏది వచ్చినా దేవుని సన్నిధికి పరిగెత్తుట, ఇది మనము ఈ 40 దినములలో కూడా మోషేను గురించి ధ్యానించినప్పుడు అది నాకు ఉందా? నేను దేవునితో చెప్పుకుంటున్నానా? దేవుని దగ్గరకు పరిగెడుతున్నానా? దేవుని ఎదుట సాగిలపడుతున్నానా అని మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. ఈ దిన పాఠంలో మనము చూచిన వారమైతే మోషే యొక్క సాత్వికము 240 దినములు అనగా 80 దినాలు నిద్ర లేదు, ఆహారము లేదు, నీళ్ళు లేవు. మరి తాను దేవుని ఎదుట సీనాయి పర్వత శిఖరమెక్కి దేవునితో గడిపిన వాడై ఉన్నాడు. మరి ఒకటి చూచినట్లయితే మోషే 515 ప్రార్థనలు చేశాడట. ఏమండి, మనము మన జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేసుకుంటున్నాం? అన్నీ ఇతరుల కొరకే, ఒక్క ప్రార్థనే తన కొరకు చేసుకున్నాడు. ఆ ఒక్క ప్రార్థన ఏంటో మనందరికీ బాగా తెలుసు. చూడండి, ప్రభా నీ మహిమను నేను చూడాలనుంది, చూపిస్తావా? ఇది కూడా ప్రార్థనే. దేవునిని అడగడమే ప్రార్థన. మన వేదన దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన. గనుక తన ఆశ, తన కోరిక ఏమై ఉన్నది అంటే ఆయన మహిమను కన్నులారా చూడాలి. తాను మహిమలోకి వెళితే ఇక చూచేదే మహిమ. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేసే చూడండి స్థితి పరమందున్నది. అది మనకు యెషయా గారు 6:3 వ్రాయించిన వారై ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళకముందే ఇక్కడ ఉండగానే మానవ శరీరముతో ఆయన మహిమను చూడాలనే కోరికను బట్టి తాను అడిగినప్పుడు దేవుడు కాదు అనలేదు. చూడడం చాలా కష్టం, నా మహిమను చూచి ఎవరూ బ్రతకలేరు అన్నప్పటికీ కూడా మానవుని విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త కలిగి ఒక్క మోషేనే కాదు మనలను కూడా కంటి గుడ్డును, ఈ కంటి రెప్ప ఎలా కాపాడుతుందో నిన్ను నన్ను కూడా దేవుడు ప్రతి క్షణము కూడా కాపాడుతూనే ఉన్నాడని మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకు దేవునికి అంత ప్రయాస అంటే మన వల్ల ఆయన మహిమ పొందాలి. మన కార్యములు ఆయనకు మహిమ తెచ్చేవిగా ఉండాలి. మనతో దేవునికి ఏదో పనుంది గనక అంత జాగ్రత్తగా ఆయన మనలను అపాయం వచ్చిన ఉపాయంగా కాపాడుతూ ఇంత వయసు వచ్చే వరకు దీవిస్తూ ఉన్నారు. ఆయన పని తీరే వరకు దీవిస్తూనే ఉంటారు. అవునంటారా? ఎంతోమంది ఎన్ననుకున్నా ఇది ఎప్పుడు చేస్తుందో, దీన్ని చూడలేకపోతున్నామండి, దీని ముఖం చూడలేకపోతున్నామండి అనుకోవచ్చు ఎవరైనా నిన్ను గురించి. కానీ ఆయన పిలవనదే మనము వెళ్ళలేము. ఆయన పనేదో తీరందే మనం అసలే వెళ్ళలేము. నీతో నాతో దేవునికి పని ఉంది గనక లోకం అనుకుంటుంది
పనికిరాని వారం మనము అని, కానీ మనము దేవునికి పనికొచ్చే వారం. అందుకే ఈ దినమందు ఈల వేసి ఇన్ని వేల మందిని దేవుడు తెచ్చిన వారై ఉన్నారు, తేనై ఉన్నారు గనుక పనికిరాని పాత్రరాని పారవేయకుమా, నిండి పోలు పాత్రగా చేసి నిలుపు ఎల్లప్పుడూ, సువార్తలోని పాత్రలని స్వామి పిలచుచున్నా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సకలముతో నొసగు తండ్రి, సకలము నొసగు తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. అవునా, ఈ మట్టి కుండ చల్లగా చూడయ్యా అంటూ ఉన్నది పరమ కుమ్మరిని చూసి. సాక్షిగా జీవించే బ్రతుకు నాకు దయచేయి ప్రభా. ఎవరి కోసం బ్రతుకుతున్నావో కొన్నిసార్లు నీ మట్టుకు నీకే అర్థం కాదు. నీ బిడ్డల కోసమా, యజమాని కోసమా, లోకానందం కోసమా, ఎవరినో ఉద్ధరించడానికి కోసమా కాదు, దేవుని కోసమే. మన బ్రతుకు ఆశ్చర్యకరమైనది, ఆనందకరమైనది, అద్భుతకరమైనది, ఉపయోగకరమైనది అని మన దైవజనులు మనకు వ్రాసి పాడుకోమన్నారు. అవునా? అయితే ఇక్కడ మనము చూస్తే ఒకే ఒక్క కోరిక తనకు, అది తీరిన కోరిక. దేవుని బిడ్డలారా, తీరని కోరిక కూడా ఒకటి ఉంది. ఏమంటారు? 515 ప్రార్థనలలో 700 మార్లు మోషే 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 అని 66 పుస్తకాల్లో వ్రాయబడి ఉండగా, తాను చేసిన 515 ప్రార్థనలలో ఒక్కటి తన కొరకు చేసుకుంది, నెరవేరిందట. మరి ఒకటి నెరవేరలేదట. నెరవేరిందేంటి? నీ మహిమను చూడాలి అంటే, సరేలే నేను నిన్ను ఒక బండ చాటున దాచిపెట్టి నా అరచేతితో నీ ముఖమును కప్పి నేను దాటి వెళ్ళొచ్చుండగా నా వెనుక పార్శ్వము మాత్రమే నీవు చూడగలవు. అవునా? కానీ దైవజనులు అన్నారు, మహిమ తోడ కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు వచ్చుచున్నాడు, ఇదిగో వినండి అని. ఎందుకు వస్తున్నాడు? యేసయ్యకు పనేముంది? ఈ లోకంలో పరలోకములో ఉంటే పరిశుద్ధుల యొక్క గాన ప్రతిగానములున్నాయి. పాపలోకములో ఆయనకి ఏం పని అంటే సిద్ధపడిన వధువును తీసుకువెళ్ళడానికి.
అవునా, మనందరికీ తెలిసిన పాటే కదా. మహిమాతోడు కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవోగా మార్చి మహిమాలోకి చేర్చుకొనును. అవును, అందుకొస్తున్నాడట. సిద్ధపడ్డావా? సిద్ధపడుతున్నావా? సిద్ధపడాలనుకుంటున్నావా? నిన్ను నన్ను సిద్ధపరిచేదే శ్రమ. చెప్పండి, నిన్ను నన్ను సిద్ధపరిచేదే శ్రమ. పెండ్లి కుమార్తెకు నలుగు కళనిచ్చినట్టే పెండ్లి కుమార్తె సంగమనకు లేక విశ్వాసికి శ్రమ నలుగులాంటిది. నలుగు చాలా ప్రాముఖ్యం, నలుగు చాలా మంచిది. నీలో నలుపు విరగ్గొట్టి నీకు కళనిస్తుంది కనుక ఇక్కడ చూడండి, మోషే గారి కోరిక దేవుడు నెరవేర్చాడు. ఎంత జాగ్రత్తగా. బండ అనగా క్రీస్తులో దాచాడు, క్రీస్తు సందులో దాచాడు. అరచేతితో ముఖము కప్పాడు. అలా నడిచి వెళుతున్నాడు. వెనక తట్టు చూచాడు. చాలే ప్రభా, నా జన్మ తరించింది అనుకున్నాడు. చూడండి, రూపాంతరపు కొండ మీదకు ఆ మహిమ దేహముతోని మరలా దిగి వచ్చాడు. మోషేతో ఎంత పని లేకపోతే మోషే శరీరమును కూడా దేవదూతల చేత సమాధి చేయబడి దేవుడు దాచుకున్నాడు. సాతానికి ఇప్పటిదాకా తెలీదు మోషే శరీరము ఎక్కడ దాచిపెట్టబడిందో. దేవదూతను అడిగాడు, నోరు మూసుకోమంది. అవునా? అయితే దేవునికి మోషేకు ఉన్న సంబంధం వర్ణనాతీతము, మన జ్ఞానానికి గ్రహించ నశక్యము అని మనము గుర్తిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, తీరని కోరిక మరి ఒకటి ఉన్నది అని నేను మీకు తెలియచేశాను కదా. ద్వితీయోపదేశ కాండము 3:26. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. అమ్మో అమ్మో అమ్మో, ఎవరండి ఈ మాట చెప్పింది? మానవుడా, దేవుడా? చెప్పాలి. రోషము గల దేవుని రోషం. కోరక ఒక కోరిక కోరితే నీవు చేసిన పని మహాభయంకరమైనది. బండతో మాట్లాడమన్నాను కానీ నీవు కొట్టావు. అందుకే నేను నీతో మాట్లాడను. ఇక మళ్ళా ఆ ఊసు నా దగ్గర ఎత్తబాక. ప్రాధేయపడ్డాడండి, బ్రతిమిలాడాడండి, మాటల్లో పెట్టేశాడు దేవుణ్ణి. దేవుడు మహా తెలివైన వారు కదా. మాటల్లో పెట్టి ఊ అనిపించుకుందామంటావు. పుట్టింటికి వెళ్ళాలనుంటే ఐస్ చేస్తావు నీ యజమాన్ని, మంచి కూర వండుతావు, మంచిగా మాట్లాడతావు. అబ్బో ఇంకెందుకులేండి, చెప్పాలా ఏంటి మన సంగతి? అవునా? చివరిలో అంటావు, ఏమండి మా అమ్మకి అస్సలు బాగాలేదంటండి అంటే చాలు, అబ్బో ఇంకెందుకండి పరిగెడతారు. కానీ దేవుడు ఆ ఊ అనేది అనలేదట. ఎందుకనలేదు? ఇంకొకసారి చదువమ్మా, చదవండి, ఎవరైనా పర్వాలేదు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలు, ఇకను ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడొద్దు. ఏ సంగతి? కానాను వెళ్ళే సంగతి. అవునా? ఏమైనా మాట్లాడు మోషే, నా ఫ్రెండువు కదా.
కానీ ఇది మాత్రం ఎత్తబాక, నువ్వు వెళ్ళడానికి వీలే లేదు. చిన్న పొరపాటే అనుకుంటున్నాం, అది చాలా పెద్దదండి. ఈరోజు పాఠములో దైవజనులు అన్నారు, మోషేలో ఉన్న గొప్ప సంగతి ఏంటి అంటే, మోషేకు 2 బలాలు ఉన్నాయి, ఇట్టి బలము, అట్టి బలము. ఏం బలం అంటండి బాబు? ఇట్టి బలము, అట్టి బలము. ఇట్టి రోగమైనా, అట్టి రోగమైనా. ఏంటో మరి ఈ రోగాలు, మరి ఇట్టి రోగం అంట, అట్టి రోగం అంట. అవునా? అంటే బహిరంగ రోగం, అంతరంగ రోగం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని నేర్చుకున్నాం. ఆ హృదయ రోగానికి వైద్యుడు ఎవరు? ఆయన కదా. కాబట్టి ఇట్టి బలము, అట్టి బలము అని దైవజనులు మరి మనకు వర్ణిస్తూ ఏంటి అంటే దానినే వివరిస్తూ అన్నారు, రక్షించు రక్షించు అనగల బలము ఏ మాటలో ఉంది? హోసన్నా, హోసన్నా. ఆయనను గార్ధబాసీనునిగా ఊరేగిస్తూ ఉన్న సమయమందు అందరూ హోసన్నా అని కేకలు వేశారు. అంటే ప్రభువా రక్షించు అనేది ఒక బలం. అంటే దానిని దైవజనులు బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి అన్నారు కదా. కాబట్టి ఇట్టి బలము నీకుందా? ఏ బలము? ప్రార్థన బలము. ఉంటే జరగని కార్యమంటూ ఏమీ లేదు. చిద్దాం, దానియేలు గ్రంథంలో ఉన్నది కదా, 6:10 శాసనము బయలుదేరినది అని ఎరిగియుండి కూడా తన విధి చొప్పున దినమునకు 3 చదవండి దానియేలు గ్రంథములో. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని, అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరచి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు. ఎందుకట ప్రార్థన? ఎందుకు? అపాయములో ఉంటే తప్పించుకునే మార్గం వెతకాలి. కానీ ఏమండి, ఎవరైతే దేవునితో కాదు తమ మనవులు 30 దినాల వరకు రాజుకే చెప్పాలట, ఆ పనికి మాలినోళ్ళకి ఇంకొక ఆలోచన రాలేదు. ఏమండి, దానియేలు షడ్రక్, మేషక్, అబేద్నెగోల మీద కక్షపట్టి పగపట్టి దేవుని విషయంలో తప్ప వారిని మనము ఎక్కడా పట్టుకోలేమని ఆలోచించి మొదట 3 బాలురకు ఒక పరీక్ష, ఒక్కడై ఉన్న దానియేలుకు మరొక పరీక్ష. ఏమని? రాజుతో తప్ప ఏ దేవునితోనైనను దేవతతోనైనను తమ యొక్క సంగతులు తెలియపరచకూడదని తెలియచేయగా, అలాగూ ఎవరైనా వారి వారి దేవతలకు చెప్పుకున్న వారైతే రాజుతో కాకుండా వారిని తీసుకుని వెళ్ళి సింహపు బోనులో వేస్తారు. అది రాజు చేత సంతకము చేయబడింది. తెలిసి కూడా దేవుని దగ్గరకు పరిగెడుతున్నాడు. తప్పించుకోవడానికా? ఎదుర్కోవడానికా? ఎదుర్కోవడానికి. గుడ్, చెప్పండి. తప్పించే దేవుడు కాదు మన దేవుడు. వెళ్ళు, ఎదుర్కో. శోధనలు సాతాను బలెన్ని తగిలినా భయము లేదు మనకిగా, ప్రభువు చెంతనుండగా. భయము లేదు మనకిగా, ప్రభువు చెంతనుండగా.
ఆ సింహాలట ఆవురావురమని ఉన్నాయి, ఆకలితో ఉన్నాయి. దానియేలును తీసుకువెళ్ళి బోనులో విసిరి వేస్తే అప్పట్ ఈ దానియేలును అలా తినేస్తాయి అనుకున్నారు పాపం. కానీ ప్రార్థన బలముంది గనక అబెట దానియేలు ఎక్కడ కింద పడతాడోనని వీపులు పట్టి జూలుతో విసిరాయంట రాత్రి అంతా. ఎంత గొప్ప ఏర్పాటు ప్రార్థన ద్వారా దేవుడు చేశారో చూడండి. కింద పడితే దేవుని బిడ్డకు దెబ్బ తగులుద్ది గనుక ఏం చేశారట, ఏం చేశాయట సింహాలు? వీపులు పట్టాయి కింద పడకుండా. రాత్రి ఈగలు వాలతాయని జూలుతో విసిరాయని మన ఆత్మీయ జనకులు మనకు తెలియచేశారు. నమ్మితే 1,000,000, నమ్మకపోతే 1,00,000. ప్రియులరా, అలా చూచినప్పుడు ప్రార్థన బలమును బట్టి ఏమైపోయింది? 2:46 చదువుకుంటున్నాం. ప్రియులరా, అలాగున హోసన్నా అంటే రక్షించు ప్రభువా అంటే అలా అనడములో కూడా బలముంది అంటున్నారా మీరు? ఏమండి, పేతురు మరి అంతసేపు బాగా నడిచాడు, ప్రభు వంక చూస్తూ నీళ్ల మీద ప్రభువుతో సమానముగా. అయితే తన్ను తాను చూచుకున్నాడు, నీళ్లు చూచాడు, మునిగిపోసాగాడు. రక్షించు ప్రభువా అన్నాడు, రక్షించలేదా కదా? అలాగే మనము కూడా ఆపదలో ఉన్నప్పుడు ప్రభువును అడిగితే అపాయంలో ఉన్న మనకు దేవుడు ఉపాయమును చూపిస్తాడు. అదే ఉపాయము యెరూషలేము తట్టు కిటికీలు విప్పి ముమ్మారు విధి చొప్పున ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. మరి ఒకటి చూచినట్లయితే, మరి రెండవది రక్షించినావు ప్రభువా అని మనము దేవుణ్ణి హల్లెలూయా అంటేనట స్తోత్ర బలము. చెప్పండి, మొదటిది ఏ బలము? అట్టి బలము, ఇట్టి బలము. మూడవది రక్షించు ప్రభువా అన్న ఆ ప్రార్థన బలము. నాలుగవది చూస్తే మనల్ని రక్షించిన మీదట, కాపాడిన మీదట మనము స్తుతించే ఆ బలమునకే స్తోత్ర బలము. స్తుతించండి. పౌలు శీలలో చెరసాలలో వేశారు. వారు చేసిన తప్పేమీ లేదు. దేవుని గురించి ఆ గ్రామములో, ఆ ఊరిలో చాటి చెప్పుతూ ఉన్నారు. వార్వలేక వారు దేవుని మాట ఎత్తవద్దు అని వారిని బంధించి చెరసాలలో వేసినప్పుడు ఏమైంది? వారు ఇదే మాకు ధన్యత, క్రీస్తు విషయమై మేము శిక్ష అనుభవిస్తుంట మాకు ధన్యత అనుకొని స్తుతిస్తూ ఉండగా ఏమైపోయిందండి చెప్పాలి? స్తోత్ర బలమును బట్టి భూకంపం వచ్చింది. తలుపులు తాళాలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఎంత బలముందో చూసారా? స్తుతుల వెంక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును మతి కడకు మోక్షము తట్టు మళ్ళునప్పుడు వెళ్ళగలము స్తుతి చేయ రండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయరండి. ఇక్కడ స్తుతి సాగదు మనము
శ్రమకెక్కువ బలమా, స్తుతికి ఎక్కువ బలమా? చెప్పాలి. వెనకున్న వారు చెప్పండి. శ్రమకెక్కువ బలమా, స్తుతికి ఎక్కువ బలమా? స్తుతికే ఎక్కువ బలం. అవునా? ఆ శ్రమనట ఈ స్తుతి ఏం చేస్తుంది? ముక్కలు చేస్తుంది. కాబట్టి స్తోత్ర బలం. స్తుతించారంటే మనకి ఏ బలం వస్తుందట? స్తోత్ర బలం వస్తుంది. ప్రభా నీకు స్తుతులయ్యా, ఈ నిందను బట్టి నీకు స్తుతులయ్యా, ఈ మాటను బట్టి నీకు స్తుతులయ్యా, ఈ అవమానమును బట్టి నీకు స్తుతులయ్యా. అవునా? చెయ్యగలిగితే నీవు జయించినట్టే, సాతానుగాడు ఓడిపోయినట్టే. దైవజనుని మాటల్లో ఒక మాట, ఊచ చెయ్యి గలవాడు ఒక్కసారి దేవాలయమునకు వచ్చాడట. చెయ్యి చూసుకొని ఏడుస్తున్నాడట. ఎందుకు వాడి చెయ్యి ఎండిపోయిందంటే, కానుక పెట్టెలో చెయ్యి పెట్టి దేవుని సొమ్ము దొంగిలించేవాడట. ఊరుకుంటాడా దేవుడు? ఆ చెయ్యి కాస్త ఎండిపోయింది. వాడికి తెలుసు ఏ పాపానికి శిక్ష. వెంటనే ఏడవడం ప్రారంభించారు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయే సయ్యనీకు, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయే సయ్యనీకు, ఇంతయనివా నింపనిలలో ఎవరికి సాధ్యం కాదు. అవునా? అవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలో ఉన్న జీవం చెవుల ద్వారా వాని లోనికి వెళ్ళగానే, అయ్యో తండ్రి నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, నా చెయ్యి బాగు చెయ్యి అని వాడు మరి ప్రార్థన చేసుకున్నాడట. అంతరంగంలో ప్రభువు విన్నాడు, జీవవాక్కులు పంపాడు. ఎండిపోయిన చెయ్యి ఏమైంది? మామూలుగా మారిపోయింది. అవునా? దేవుని మాటలో జీవముంది, దేవుని బోధలో జీవముంది, దేవుని వాక్యములో జీవముంది. అదే బాధకాలములో మనలను బ్రతికించేది, నెమ్మదిచ్చేది అని 119వ కీర్తనలో మహారాజు దావీదు గారు తెలియచేసిన వారై ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారట ఒకరోజు రోడ్డు మీద వెళుతూ ఉంటేనట, ఒకడు 2 చేతులు ఎండలో పైకెత్తి ఎండబెట్టుకుంటున్నాడంట చేతులు. ఇది ఎక్కడ గొడవండి బాబు? అయితే అడిగాడట, ఏమిరా బాబు, ఎందుకు ఈ మంచి ఎండలో నీ చేతులు ఎండబెట్టుకుంటున్నావంటే, నేను చేత్తో పాపం చేశాను, శిక్ష కొరకు ఎండబెట్టుకు. ఒరి పిచ్చోడా, దేవుని వైపు చూడు, పశ్చాత్తాపపడు, 2 చేతులు జోడించు, ప్రభా పాపిని అను, ఆయనను చూచిన అంతయో సరియోను అన్నారు దైవజనులు. ఆయన వైపు చూడు అన్నారట. బోధ వినగానే ఏమైంది? చేతులు బాగైపోయాయి. అవును, ఆలకించు చెవులనిచ్చెను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను. ఆలకించండి అని దైవజనులు తెలియచేశారు. మరి ఒకటి చూస్తే, ఇక ఎప్పటికీ పాపము చెయ్యను అని తీర్మాన బలము కలిగి ఉన్నావా? అదే నిన్ను శుద్ధి చేస్తుంది. ఇంకెప్పుడు అనను ప్రభా, నోరు జారన ప్రభా, ఏంటో అనేశాను, తెలియకన్నానయ్యా, మన్నించు అని ఆయన దగ్గరకు వచ్చి తీర్మానము చేసుకుంటే క్రొత్త బలము దేవుడు నీకు ఇస్తాడట. ఇది దైవజనుని మాట. మరి ఒకడే చూచినట్లయితే, హృదయమును శుద్ధి చేసుకుని ఆయన వైపు తిరిగి, ఏమండి దేవా అంటేనట ఆశ్రయ బలము. ఏ బలమట? ఆశ్రయ బలము. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆశ్రయ బలము నిన్ను బలపరిచేదై ఉన్నది కనుక ఇట్టి బలము, అట్టి బలము, రక్షించు బలము, అలాగే పాపము తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాప బలం. అవునా తండ్రి,
పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశానని వెళ్ళిపోయిన కుమారుడు ఉన్న స్థలములోనే పశ్చాత్తాపడ్డాడు గనుక వాడికి ముందు స్నానం, తర్వాత పట్టుబట్టలు, కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరం, మెళ్ళో గొలుసు, ఇంకా దూడతో పలావ్, ఇంకా నాట్యాలు. వామ్మో, ఎంత ఆనందం ఉందండి! దేనికి? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అబ్బా, పరుపు తేలిపోయేంత పశ్చాత్తాపమంట. తాను చేసిన పాపాన్ని బట్టి దేవుడు మాట్లాడడం మానేశాడు. ఏమండి? నాతో నీవు అవునా, నేను బ్రతకలేనయ్యా. దేవుడు మాట్లాడకపోతేనట విశ్వాసి చెప్పండమ్మా, బ్రతకలేడు. బ్రతికినది బ్రతుకు కాదు. బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే. ఆయన మాట్లాడకపోతే ఎండిపోయిన చెట్టే, ఆయన మాట్లాడకపోతే ఎండిపోయిన కర్రే, ఎండిపోయిన చెయ్యే, ఎండిపోయిన హృదయమే. అయ్యో, ఎలా జీవిస్తుంది కదా! కాబట్టి మొదటిది ఇటీబలము, అట్టిబలము, పశ్చాత్తాప బలము, పాపము జ్ఞాపకము చేసుకునే జ్ఞానబలము, అలాగే పాపమును ఒప్పుకునే తీర్మాన బలము, చెయ్యను అని స్థిరపడే తీర్మాన బలము, ఆయనను ఆశ్రయించే ఆశ్రయ బలము. అంతేకాదు గానబలము, ధ్యాన బలము, ప్రార్థనా బలము, ఇంకా మనము చూస్తే దానబలము, స్తోత్ర బలము. ఎన్ని బలాలు దేవుడు మనకిచ్చారో. కారణం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త నా దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త నా దేవుడు. ఒక్క నిమిషం బలములన్నీ కూడా జ్ఞాపకము చేసుకొని నీ బలహీనత వైపు చూడకుండా ఆయన బలము వైపే చూడగలుగునట్లు ఆయనని ఆశ్రయించి ఈ దినమందు
ఆశ్రయ బలమును అందుకుందాం. సర్వాధికారివైన మా పరలోకపు తండ్రి, ఈ మొదటి వారము ప్రభా వేల వేల మందిని ఎలవేసి నీ మహిమ కొరకు పిలుచుకున్న తండ్రివి గనక వందనాలు. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ దీవించగల సమర్థుడు గనక వందనాలు ప్రభా. ఎవరు ఏ బాధతో, కష్టముతో, ఇబ్బందితో, చిక్కుతో, శ్రమతో వచ్చినప్పటికీ కూడా వారికి నాయనా నీ హస్తమును తోడుగా ఉంచి నీ రక్త ప్రోక్షణ ద్వారా అభిషేకించబడిన వారే తండ్రి, ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించానని సెలవిచ్చిన నీ అభిషేక ఆనందాన్ని అందుకున్న మేము నిన్ను స్తుతించినట్లు నీ కృప తోడుగా ఉంచుమని ఆనంద రక్షక, ఎవరిలో తండ్రి ఏ చిక్కులున్నా బాధలున్నా వాటిని జయించు శక్తినిచ్చి నీ మహిమ కొరకు వాడుకొనుమని ఈ మాసమంతా నీ కృప దీవెన మాకు, మా పనులకు, మా ప్రయాణములకు, మా ధ్యానములకు, మా పండుగలకు, అలాగే మా కూటములకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయమని దాతయైన యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమీన్.